హాయ్ ఫ్రెండ్స్, మనం నిన్నొచ్చేసి థర్డ్ క్లాసు 4th క్లాసు అర్థాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు 5th క్లాస్ అర్థాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవి మొత్తం వచ్చేసి 126 ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ నుంచి అన్నీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాము. పీఠం గద్దె, సింహాసం, యోగం, అదృశ్యం, స్వర్గఖండం, స్వర్గం లాంటి ఈ భారతదేశం, జన్మించుట, పుట్టుట, తెనుగు, తెలుగు, కాలిడు, అడుగుపెట్టు, భారతి, భారతదేశం, గర్వం, కడుపు, సోకు, తగులు, అనంతం, అంతులేని, దృశ్యం, చూడదగినది, కష్టం, ఇబ్బంది, ఆత్రం, తొందర, అవధులు, హద్దులు, గుంపు, సమూహం, ఆసక్తి, ఆపేక్ష, మేట, ఇసుక ప్రదేశం, వాగు, చిన్న ఏరు, జాలువారు, జారుతున్న, బాట, దారి, క్షేమం, కులాసం, పొద్దు, రోజు, దినం, దృశ్యం, చూడదగినది, బారులు, వరుసలు, లంక, నదిలో పైకి లేచి ఉన్న భూభాగం, కందం తొక్కు, ఉత్సాహంతో ముందుకు వెళ్ళు, భాస్కర, సూర్యుడు, సంవిధానం, రాజ్యాంగం, తథాగత, బుద్ధుడా, వేదాంతం, ఉపనిషత్తులు, మదించి, చిలికి, జగతి, లోకం, బోధించి, పరిశీలించి, శోధించి, పరిశీలించి, మహితము, గొప్పతనము, అస్పృశ్యత, అంటరానితనము, అంత్య, చివరి, ఉడిపి, తొలగించి, సౌభాగ్యతం, సోదరీభావం, పంకం, బుడద, మట్టి, మోళ్ళు, ఆకులు రాలిన చెట్లు, సంఘర్షణ, మదునపడు, నిక్కల, కులం లేని, సంవిధానం, రాజ్యాంగం, తడగలు, బుద్ధుడు, వేదాంతం, ఉపనిషత్తులు, యోధ, వీరులు, సూరి, పండితులు, ప్రాచీన, పాత, పురాతన, ప్రాముఖ్యం, ప్రాధాన్యం, అమడ, 8 మైళ్ళ దూరం, శబ్దం, శతాబ్దం, 100 సంవత్సరాలు, నానుడి, వాడుకగా అనే మాట, సామెతని నానుడి అంటారు. తర్పుడు, శిక్షణ, అభ్యాసం, రిక్తి కట్టడం, అలరించడం, శృత పాండిత్యం, వినడం ద్వారా నేర్చుకోవటం, చమత్కారం, నేర్పు, పారాయణం, శ్రద్ధగా చదవటం, హేరు, శబ్దం, నిదానించు, నెమ్మదిగా, జాలు, ప్రవాహం, విదారించు, చీల్చుకుంటూ, ఎద, హృదయం, బొక్కసం, దానాగారం, నాళ్ళు, రోజులు, ప్రాంతాలు, కంజర, ఒక రకమైన వాయిద్యం, ఎడతెగక, విడవకుండా, తెగిపోకుండా, విజ్జుడు, బ్రాహ్మణులు, చొప్పడిన, ఉన్నట్టి, పోసగా, తగినట్లుగా, చిక్కెనేని, దొరికితే, కీడు, హాని, పరిణితి, మార్పు, సంశయించు, సందేహించు, ప్రాభవం, గొప్పతనం,
కరువు చెట్టు గురుత గొప్పతనం బరువు నింగి ఆకాశం వేలుచు వేలాడుచు అమృతం తీయని వాన నీరు కొవిదులు విద్వాంసుడు మేఘము సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడము పెన్నది గొప్పదైన నిధి ఉపకర్త ఉపకారం చేసేవారు వరులు ఇతరులు అప్రియము ఇష్టం కానిది మనమునకు మనసుకు పారాయణం అభీష్యం పరమధర్మం గొప్ప ధర్మం వాక్కు మాట అజ్ఞుడు తెలివి తక్కువ వాడు సత్ మంచి అసత్ చెడు ఆర్యులు పూజ్యులు ఉచితము కపటము మెండుగా ఎక్కువగా బుద్ధులు పండితులు ఉదతులు గారు గర్వపరుడు నియత నియమము గల నిర్దాయకమును నిర్ణయించేది మూకకం పద్యం తుడును గిరిజన వాయిద్య పరికరం కొమ్ముబూరు కొమ్ముతో తయారు చేసే బూర కొమ్ముతో తయారు చేసే బూర తుడున్ గిరిజన వాయిద్య పరికరం కొమ్ముబూరు కొమ్ముతో తయారు చేసే బూర సందడి పండుగలు అందరూ కలిసి మెలిసి తిరగడం మొక్కుబళ్ళు భగవంతుడి చెల్లించే ముడుపులు తోరణం గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ కుదురు కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక హేళన ఎగతాళి దింస కోయ గిరిజన నృత్యాలు ఆటక చిన్ని మిద్దె రొడ్డ కనుసు గ్రామ ఊరేగింపు అంతరాలు తేడాలు శతాబ్దం 100 సంవత్సరాలు పాటవం సామర్థ్యం ద్విపద 2 పాదాల పద్యము మూఢాచార్యము అవివేకమైన ఆచార్యాలు కట్టుబాట్లు నిబంధనలు ఆకాంక్షలు నిబంధనలు సిద్ధహస్తురాలు నేర్పిరి చలివేంద్ర వేసవిలో మంచినీరు ఇచ్చు చోటు అనాగ్రతురాలు పుణ్యాత్మురాలు బహుమతి కానుక నిర్మాత తయారు చేసిన వారు అహింస హింస లేనిది మాజీ మునుపటిది నేస్తాలు స్నేహితులు. ఇంతటితో ఈ వీడియో ఫిఫ్త్ క్లాసు అర్థాలు వచ్చేసి అయిపోయాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.